జీవితంలో కూడా దేవుడు మన జీవితాన్ని ఉపయోగించాలంటే మన యొక్క కార్యాలు ఏం చేస్తాయంటే మన యొక్క ఫ్యూచర్ని నిర్ణయిస్తూ ఉంటాయి. భవిష్యత్తు మనం ఇప్పుడు ఏదైతే మనం చేస్తూ ఉంటామో, మనం ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో దానికి తగిన ప్రతిఫలం ఎప్పుడైతే ఉంటుందంటే దాని యొక్క ఆలోచన ప్రకారం మన యొక్క తలంపు నిమిత్తము దాని యొక్క ప్రతిఫలము ఫ్యూచర్లో భవిష్యత్తులో మనం దాన్ని అంగీకరించాలి. నేను చేయలేనన్నా కూడా ఏం చేయాలి? ఇప్పుడు మందు తాగితే ఏమవుతుంది? అది క్యాన్సర్ వస్తుంది. అలాగే మన యొక్క జీవితంలో పాపం అనేది ఏదైతే ఉంటుందో అది పాపం మనం ఎప్పుడైతే తీసుకుంటారో అది పాపం అని తెలిసినా కూడా పర్లేదులే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏదేలే మనదేలే చెడు సహవాసం అభ్యాసులు కూర్చున్నావు, ఏముందిలే ఈ గాలి మాట ఏమవుతుంది ఒకనొక ఫ్యూచర్లో ఏమైంది చెప్తున్నాను మనకు తెలియదు. అది ఎఫెక్ట్ దెబ్బ పడ్డాక తెలుస్తుంది. ఏమంటున్నాడు? నీ జీవితంలో ఏమంటారంట? పరలోక రాజ్యం అంట ఎటువంటిదైనా విసిరేసిన వలవలే ఉంటుందంట మన జీవితం. మన జీవితం ఎప్పుడు డిసైడ్ అవుతుందంట? మన యొక్క చనిపోయిన తర్వాత డిసైడ్ అయ్యి అటల్లా ఇటల్లా దేవా ఒక్కసారి దేవా నేను అడ్వకేట్ అంటే కేసు ఎమ్మెల్యే రికమెండేషన్లో ఊరుకుంటాడా? నేను ఎమ్మెల్యే ఏంటంట మనం ఏదైతే మన యొక్క జీవితంలో కనిపిస్తుంది అది కనపడదు, కానీ దాని ఎఫెక్ట్ ఏమైంది? పరిణామ క్రమాలు దాని ఎఫెక్ట్ కంపల్సరీగా ఫ్యూచర్లో చిన్నది పెద్దది కాదు. దేవుడి దృష్టిలో పాపం అంటే పాపం. మళ్ళీ ఏసే దగ్గరికి వెళ్ళినా క్షమించేయాలి, క్షమిస్తాడు, కానీ దాని ఎఫెక్ట్ ఏం చేయాలమ్మా? కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు అనుభవించినా కూడా నేను నిన్ను బయటకు తీసుకొస్తాను.